గట్టిగా కంగ్రాచులేషన్స్. చల్లు చల్లు సही सही అంటే కింద సరే కథకాలు అది కొట్టేందరికి ఎటు ఓపెనింగ్ అన్న ఇదా అందరు రండి. ఎవరెవరు అన్నారా? ఇంకెవరు అందరు దగ్గర నుంచి అందరిని పొజిషన్ రావచ్చు. మెట్టు ఎక్కచ్చు. పట్టుకోలే ఓకే అన్న పొజిషన్. ఓకే ఓకే ఎంత ఇంకా ఇది ఫోటో అయిపోతుంది అలాగా. దాని ఉందా అన్న? తెలిసి ఎంటర్ అయినా బాగుందన్న. గాల్లో తేలుతున్నట్టుంది. ఆయన ఎగిరిపోద్ది పై అవతార్ టైంలో ఎంత డెప్త్ వెళ్తే అంత ఇదిగా ఇది అవుతుంది రాయల్ ట్రేడ్ ఫేర్ బటర్ఫ్లై పార్క్ ఎగ్జిబిషన్ ఈ రోజున అధికారికంగా ప్రారంభించుకోవడం జరిగింది. లాస్ట్ టైం కూడా వాళ్ళు అయోధ్య సెటప్ కూడా వేసి నగరంలోనే కాకుండా జిల్లాలో ప్రజలందరినీ కూడా అలరించారు. ఈసారి అయితే ఈ రోబోటిక్ బటర్ఫ్లై పార్క్ అయితే చాలా బాగుంది. మేమే ఆశ్చర్యపోయాం లోపలికి వచ్చి, ఇంత బాగా చేసారేంటి అని. అంటే ప్రతిసారి కూడా ఒక వినూత్నమైన ఆలోచనతో రావడం, ఆ అకేషన్ ఏదైతే పెడుతుంటారో ఈసారి ఇప్పుడు పండగ పూట సంక్రాంతి ప్రతి ఒక్కరూ కూడా వారు చేస్తున్న వృత్తిపరంగా బ్రేక్ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు కుటుంబాన్ని ఎక్కడ తీసుకెళ్లాలని ఆలోచించినప్పుడు తప్పకుండా ఇదేదైతే ఉన్నాయో బటర్ఫ్లై పార్క్ ఎగ్జిబిషన్ రోబోటిక్ ఇక్కడికి తీసుకురావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఎందుకంటే ఎంట్రన్స్ అంతా కూడా ఎంటర్టైన్మెంట్ ఉంది, లోపల అంతా కూడా యాక్టివిటీ ఉంది, అండ్ ఫుడ్ జోన్ కూడా ఉంది. యాక్టివిటీ అంటే రెగ్యులర్గా కనబడుతూనే ఉన్నాయి, మేరీ కొలంబస్ కానీ జైంట్ వీల్ కానీ. ఎంటర్టైన్మెంట్ అయితే పీక్స్లో ఉంది. ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫీ పాయింట్స్ ఉన్నాయి. పిల్లలందరూ కూడా బాగా ఎంగేజ్ చేశారు. వాళ్ళు బాగా చూసి చాలా ఆనందిస్తారు, ఎగ్జైట్ అవుతారు పిల్లలందరూ కూడా. ఎందుకంటే ఇవన్నీ మూవీస్లో చూస్తారు, అవతార్ అలాంటి రీసెంట్గా వస్తున్న మూవీస్లో ఇవన్నీ చూసి వాళ్ళు చాలా అటాచ్మెంట్ ఫీల్ అవుతారు వీటిని చూస్తే. అంటే ప్రజల్ని కోరుతా ఉన్నాం, పండగ పూట తప్పకుండా మీ ఆటలతో పాటు ఈ ఎగ్జిబిషన్ కూడా అందరూ తీసుకురావాలని, మీరు చేస్తున్న వ్యాపారాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతిసారి వ్యాపార పరంగా ఆలోచించట్లేదు. వచ్చిన వారు నేను వచ్చాను అమ్మయ్య చాలా బాగుంది ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తోటి వెళ్ళే విధంగా ప్రతిసారి చేస్తున్నారు. ఆయన యొక్క పార్ట్నర్స్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నగర ప్రజలే కాదు చుట్టుపక్కల ప్రాంతంలో ప్రజలందరూ కూడా వీళ్ళు ఇస్తున్న ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో ఆ ఎగ్జిబిషన్ని సద్వినియోగపరచుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొన్ననే నూతన సంవత్సరం వేడుకలు కూడా చూస్తున్నాం, చాలా బాగా జరిగినాయి. ప్రతి సంవత్సరం కూడా పొద్దున్నే లేచేసరికి పేపర్లో అక్కడ అదయింది, అక్కడ ఇదయింది, అక్కడ అలా గొడవైంది, అక్కడ ఇలా గొడవైంది అని చూసేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా కూడా చర్యలు తీసుకోవడం, ప్రజలు కూడా సహకరించడం, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రొయాక్టివ్గా ఉండడం కూడా
ఒక మంచి పరిణామం, కూటమి ప్రభుత్వంగా ఒక మంచి పరిణామం. ప్రజలు కూడా సహకరించారు, బాధ్యతగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.